హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక అడవిలో చెట్టు మీద రాజా చంద్ర అనే 2 తుని పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని ఉంటుండేవి. రాజు పిచ్చుకకు 2 పిల్లలుండేవారు. చంద్రకు మాత్రం పిల్లలు లేకపోవడంతో అతని భార్య వాణికి తన తోటికోడలు రాణి పిచ్చుకను చూస్తే చాలా అసూయగా ఉండేది. దానికి తోడు రాణి పిచ్చుక అందరితో స్నేహంగా ఉండేది. దాంతో రాణి ఎక్కడ కనపడ్డా అందరూ స్నేహంగా మాట్లాడేవారు. వాణి మాత్రం ఎవరితో కలవలేకపోయేది. ఒకరోజు వాణి బయటకు వెళ్లి వస్తుండగా దారిలో ఒక గ్రద్ద ఎదురుపడుతుంది. అది రాణిని ఆపి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మీరు ఎక్కడ ఉంటారు అని మాట్లాడుతుంది. మొదట్లో గ్రద్దను చూడగానే రాణికి భయం అనిపిస్తుంది. కానీ ఆ గ్రద్ద చాలా బాగా మాట్లాడుతుండటంతో తను కూడా ధైర్యంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. నిన్ను చూస్తుంటే నాకు నీతో స్నేహం చేయాలనిపిస్తుంది. నువ్వు ఎక్కడుంటావో చెప్తే అప్పుడప్పుడు వచ్చి నీతో మాట్లాడతాను అని గ్రద్ద అంటుంది. దానికి రాణి పిచ్చుక, అవసరం లేదండి, మీ మాటలు చూస్తుంటే నాకు కూడా మీతో స్నేహం చేయాలని అనిపిస్తుంది. మీరు ఎక్కడుంటారో చెప్తే నేనే వచ్చి మీతో మాట్లాడతాను అని అంటుంది. అదిగో ఆ కనిపించే చెట్టు మీదనే నేను ఉంటాను. నీకు ఏదైనా సహాయం కావాలన్నా నన్ను అడిగితే తప్పకుండా చేస్తాను అని గ్రద్ద అంటుంది. తరువాత వాణి పిచ్చుక ఇంటికి వచ్చి బాగా ఆలోచిస్తుంది. తోటికోడల మీద తన పగ తీర్చుకోవటానికి ఇదే సమయమని అనుకుంటుంది. తర్వాత రోజు గ్రద్ద దగ్గరికి వచ్చి, నువ్వు నాకు సహాయం చేస్తానని అన్నావు కదా, నిజంగానే చేస్తావా అని అడుగుతుంది. నేను మాట అంటే మాటే, తప్పకుండా చేస్తాను. అదేమిటో చెప్పమని గ్రద్ద అంటుంది. మా తోటికోడలికి 2 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళను నీ దగ్గరికి తీసుకువస్తాను. నువ్వు వాళ్ళని చంపి తినేయి. నాకు లేని పిల్లలు దానికి కూడా ఉండకూడదు అని వాణి అంటుంది. దానికి గ్రద్ద, ఓ సంతేనా, వాళ్ళిద్దరినీ తీసుకురా. నాకు ఆహారం దొరికినట్లు ఉంటుంది, నీకు పగ తీరినట్లు కూడా ఉంటుంది అని అంటుంది. తర్వాత రోజు వాణి ఎవరూ లేని సమయం చూసి పిల్లలిద్దరి దగ్గరికి వెళ్లి వారికి మంచి మాటలు చెప్పి బయటకు వెళదాం రమ్మని గ్రద్ద దగ్గరికి తీసుకువస్తుంది. తర్వాత గ్రద్దతో, ఇక నేను వెళ్తాను. ఎక్కువసేపు నేను కనపడకుంటే మా వాళ్లకు నా మీద అనుమానం వస్తుంది. ఇక నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అని అంటుంది. అప్పుడు గ్రద్ద, అబ్బా వెళుదుగాన్లే, అంత తొందర ఎందుకు, నీతో నేను కొంచెం మాట్లాడాలి. పిల్లలను తీసుకొచ్చి అప్పగించాను కదా, ఇక నాతో మాట్లాడాల్సిందేముంది అని వాణి అనగానే, మనం మాట్లాడాలని అనుకోవాలి కానీ బోలెడు మాటలుంటాయి అని గ్రద్ద వంకరగా మాట్లాడటం మొదలు పెడుతుంది. వాణికి గ్రద్ద తనతో ఏదో తేడాగా మాట్లాడుతుందని అర్థమవుతుంది. అయ్యో, ఇలా జరిగిందేమిటి, ఇప్పుడెలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రాజు పిచ్చుక తన స్నేహితుడైన కాకితో కలిసి అటుగా వెళుతూ వాణిని పిల్లలను చూసి అక్కడికి వస్తుంది. మీరిక్కడున్నారేమిటి అని వాణిని అడగగానే, నేను తప్పు చేశాను రాజు, నన్ను క్షమించు అని వాణి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. ఇంతలో కాకి అక్కడికి వచ్చి, మీరేమీ భయపడకండి, ఈ గ్రద్ద సంగతి నాకు తెలుసు. మొదట మంచితనం నటిస్తూ తర్వాత తన నిజ స్వరూపం చూపిస్తుంది. దీని సంగతి తెలిసే నేను మీరు మాట్లాడుతూ ఉండగా ఇక్కడికి దగ్గరలోనే ఉన్న నా స్నేహితులైన కాకులందరినీ పిలిచి వచ్చాను. మేము చాలా మంది ఉన్నాము. అందరం కలిసామంటే దీని అంతు చూస్తాం అనేసరికి కాకులన్నీ కలిస్తే వాటిని తట్టుకోవటం కష్టం అనుకున్న గ్రద్ద వెంటనే అక్కడి నుండి పారిపోతుంది. తర్వాత పిల్లలు వాణి కనిపించకపోవటంతో చందు పిచ్చుక రాణి పిచ్చుకలు 2 వెతుక్కుంటూ అక్కడికి వస్తాయి. అక్కడున్న రాజు పిచ్చుకను వాణిని చూసిన రాణి పిచ్చుక, ఏమిటి పిల్లలు, మీరు అందరూ ఇక్కడున్నారు అని అడుగుతుంది. దాంతో రాజు పిచ్చుక జరిగినదంతా చెబుతుంది. అయ్యో అక్క, నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే నన్నేమైనా చేయాల్సింది. అంతేకాని అభం శుభం తెలియని చిన్నపిల్లల మీద నీ పగ తీర్చుకుంటావా? అసలు నీకొక విషయం తెలుసా? నీకు పిల్లలు లేరని నీతో పాటు మాకు చాలా బాధగా ఉంది. అందుకే మా 2 పిల్లల్లో నీకొకరిని ఇద్దామని నేను నా భర్త అనుకున్నాము. కానీ ఈలోగా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని రాణి బాధగా అనేసరికి, నన్ను క్షమించు చెల్లి, నీ మంచితనం తెలుసుకోలేకపోయాను. నేను క్షమించరాని తప్పు చేశాను. చివరికి నేను ఆపదలో ఉంటే నీ భర్త అతని స్నేహితుడే నన్ను కాపాడారు. నేను నీకు అపకారం చేయాలని చూసినా నాకు మాత్రం మీరు ఉపకారమే చేశారు అని వాణి అందరికీ క్షమాపణ చెబుతుంది. సరే, జరిగిందేదో జరిగిపోయిందని అందరూ ఇంటికి వస్తారు. తర్వాత రాణి పిచ్చుక అన్నట్లుగానే తన పిల్లలిద్దరిలో ఒకరిని వాణికిచ్చేస్తుంది. అప్పటి నుండి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.